గతంలో కూడా మనకు తెలుసు, మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందే మరి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు 14-19లో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, వారి కోసం కార్పొరేషన్ల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయని విషయం కూడా తెలియజేస్తూ, మరి అధికారంలోకి రాగానే మరి స్వర్ణకారులకు ప్రత్యేకత కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. గీత కార్మికులకు మద్యం షాపుల్లోనూ బారుల్లోనూ కేటాయింపుల్లో 10% మేర కేటాయించాం. గీత కార్మికులకు కార్మికులుగా నిలిచిపోకూడదని ప్రతి ఒక్కరు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైజర్ తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అదేవిధంగా వడ్డ సోదరులకు కూడా, వడ్డ సోదరులకు కూడా మరి క్వారీల్లో మరి కేటాయింపుల్లో 33% రిజర్వేషన్లు, మరి 50% సీనియర్ ఛార్జ్ ఫీజులోను మరి అదే విధంగా మినహాయింపు కూడా ఇవ్వడం జరిగిందనే విషయం తెలియజేస్తూ, మరి మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయం కోసం 10,000 ఉన్నది 20,000 రూపాయలు అందజేశాం. మత్స్యకారులకు మరి ఏదైతే జీవో గతంలో ఇవ్వగల మంది నారా లోకేష్ బాబు గారు అధికారంలోకి రాగానే 217 జీవో రద్దు చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, నావీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తుకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచాం, ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. దేవాలయాల్లో పనిచేసే నావీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం 20,000 నుంచి 25,000 పెంచాం. అదేవిధంగా నేతన్నకు 93,000 మంది నేతన్నులకు హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్లు కూడా ఉచితంగా అందజేశాం. వాల్మీకి మహర్షి, వడ్డే ఓబన్న గారు, మరి సర్దార్ గౌతు లచ్చన్న గారు, భక్త కనకదాసు గారి జయంతులు కూడా నిర్వహించామనే విషయం కూడా తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిరావు పూలే గారు 200వ జయంతి కూడా ఘనంగా నిర్వహించాం. అంతేకాకుండా మరి ఆదరణ ఏదైతే గతంలో ఆదరణ 1 చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 3 కూడా చంద్రన్న గారి సూచనల మేరకు మరి ఆదరణ 3 కింద మరి దగ్గరలోనే ఆదరణ 3 కూడా 1000 కోట్లతో మరి అమలు పరుస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఇప్పటికే కుల సంఘాలతోనూ కార్పొరేషన్ల చైర్మన్లతోనూ డిపార్ట్మెంట్ వారు మేము అందరం కూర్చొని మరి ఏ విధంగా అయితే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైజ్కి ఆదరణ స్కీమ్ ద్వారా ఏ విధంగా లబ్ధి పొందొచ్చు అనే విషయాలు, సూచనలు, సలహాలు తీసుకొని మరి దీన్ని దగ్గరలో అమలు పరచిపోతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారికి బీసీల పైన ఉన్న ప్రేమ, బాధ్యత, చిత్తశుద్ధిని కూడా మరొకసారి తెలియజేస్తూ, మరి ఎంఎస్ఎంఈ పార్కుల్లో పరిశ్రమ స్థాపనకు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వ్యాపారవేత్తలకు అందజేసే ప్రోత్సాహాలు బీసీలకు కూడా అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి శృతివనం కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా బీసీల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారి శృతివనం కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఆర్యవైశ్యుల దైవమైన వాసవి కనక పరమేశ్వరి గారి జన్మించిన పెనుగొండ గ్రామాన్ని వాసవి మాత పెనుగొండగా నామకరణం కూడా చేశాం. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాం. బీసీ మహిళలకు టైలరింగ్ లో ఉచితంగా శిక్షణ అందజేశాం. తల్లికి వందనం, ఫ్రీ బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభావ, ఉచిత ఇసుక పెన్షన్లు, మరి పైగా 100కు పైగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం. ఈ పథకాలన్నింటిలోనూ ఎక్కువగా లబ్ధి పొందింది బీసీలు అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి బీసీలకు రాజ్యాంగ అధికారం కూడా అన్న నందమూరి తారక ఆనాటి నుంచి కూడా బీసీలకు హక్కును చేర్చుకున్నారు. మరి అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు రాజ్యాధికారం చేరువ చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. మరి ఈరోజు చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామనే విషయం తెలియజేస్తూ, నామినేటెడ్ పోస్టుల్లో భర్తీకి 34% రిజర్వేషన్లు అమలు పరుస్తున్నాం. మరి స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 34% కల్పనకు రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఆ కమిషన్ జిల్లాలన్నీ పర్యటిస్తుందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. త్వరలో బీసీల రక్షణ చట్టం అనే విషయం కూడా తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్లో బీసీల ఆత్మగౌరవం మరి రక్షణ, సామాజిక న్యాయం కోసం
బీసీల రక్షణ చట్టం 2026లో చట్టం తీసుకొస్తున్నాం. ఇటువంటి చట్టం తీసుకురావడానికి దేశంలోనే మొట్టమొదటిది. ఎందుకంటే యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర సమయంలో బీసీల పైన ఏ విధంగా దాడులు చేస్తున్నారన్న విషయంలో చర్చించి బీసీల రక్షణ చట్టం ఆ రోజు మనం వాగ్దానం చేశాం. మరి బీసీల రక్షణ చట్టం కోసం ముసాయిదా బిల్లు కూడా సిద్ధమైంది. మరి గతంలో కూడా బీసీ మంత్రులతోనూ బీసీ సంఘాలతో కూడా చర్చించడం జరిగింది. మరి బీసీల రక్షణ చట్టం ఆమోదం పొందగానే మరి ఇంకొకసారి ప్రజాప్రతినిధులతో చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కేంద్రానికి మరి పంపిస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి అదే విధంగా బీసీలకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనూ ఒక బీసీ భవన్ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల కింద బీసీ కార్పొరేషన్ల ద్వారా ఈ 2 ఏళ్లలో సుమారుగా 117.68 లక్షల మంది బీసీ లబ్ధిదారులకు సుమారుగా 32,533 కోట్లు అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 24-26 మధ్యలో 29,16,610 లక్షల బీసీ లబ్ధిదారులకు సుమారుగా 25,000 కోట్ల రూపాయలు చెల్లించామనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం దీపం 2 కింద సుమారుగా 54 లక్షల బీసీ లబ్ధిదారులకు సుమారుగా 1,864 కోట్ల రూపాయలు చెల్లించాం. ఫీజు రియంబర్స్మెంట్ కింద 25-26లో సుమారుగా 1,17,000 మందికి బీసీ విద్యార్థులకు 911 కోట్లు అందజేశాం. తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి 17,000 చొప్పున 30,58,564 మంది విద్యార్థులకు 3,950 కోట్ల రూపాయలు అందజేశామన్న విషయం తెలియజేస్తున్నాం. ఆటో డ్రైవర్ల సేవ పథకంలో భాగంగా ఒక్కొక్కరికి 15,000 చొప్పున 1,61,538 మంది ఆటో డ్రైవర్లకు 242.31 కోట్లు అందజేశాం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు సుమారుగా 558 మందికి 72 లక్షలు మరి విద్యార్థులకు అందజేశాం. 72 కోట్ల. మరి ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కింద 327 మంది బీసీ విద్యార్థులకు 39 కోట్లు అందజేశాం. అంబేద్కర్ ఓసిస్ విద్య నిధి పథకం ద్వారా 55 మంది బీసీ విద్యార్థులకు 6,92 లక్షల రూపాయలు చెల్లించాం. మత్స్యకార సేవ పథకం భాగంగా ఒక్కొక్కరికి 20,000 చొప్పున 1,23,973 మందికి 496 కోట్ల రూపాయలు అందజేశాం. ఈడబ్ల్యూఎస్ ద్వారా ఈ 2 సంవత్సరాల్లో మరి 19,000 సార్ మరి ఈడబ్ల్యూఎస్ సంక్షేమ ఆధ్వర్యంలో 7 కార్పొరేషన్ల ద్వారా వివిధ ఆర్థిక సహాయ పథకాలు కూడా అందజేయబడింది. మరి ప్రాథమికంగా మహిళలకు 15,375 మంది మహిళలకు మరి టైలరింగ్ శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. శిక్షణ కార్యక్రమాల ద్వారా మహిళలకు స్వయం ఉపాధి పథకాలు కల్పించి ఆర్థిక మరి సాధికారతకు ప్రోత్సహిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ అవగాహన శిబిరాలు మరియు ఎంఎస్ఎంఈలో అవకాశాలపై అవగాహన కూడా సదస్సులు నిర్వహించాం. సూపర్ 6 మరియు ఇతర సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు ప్రత్యక్షంగా డీబీటీ విధానంలో అమలు చేశాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 24-25 మధ్యలో మరి 15,67,000 లక్షల మందికి 16 లక్షల మందికి లబ్ధిదారులకు సుమారుగా 14,000 కోట్లు చెల్లించాం. మరి దీపం 2 కింద 13,47,000 మందికి ఈడబ్ల్యూఎస్
లబ్ధిదారులకు 426 కోట్లు చెల్లించాం. ఫీజు రియంబర్స్మెంట్ కింద 24-25 2,77,000 మంది విద్యార్థులకు మరి 837 కోట్లు అందజేశాం. తల్లికి వందనం పథకం ద్వారా 15,000 చొప్పున 10,46,000 మందికి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 1,361 కోట్లు అందజేశాం. ఆటో డ్రైవర్ల సేవా పథకం భాగంగా 40,610 మందికి ఆటో డ్రైవర్లకు 60,91 లక్షలు అందజేశాం. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యుత్ నిధి ద్వారా మరి 655 మందికి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 50 కోట్ల రూపాయలతో బకాయిలు చెల్లించాం. మత్స్యకారుల సేవా పథకంలో భాగంగా 1,204 మంది విద్యార్థులకు 2,40 లక్షల రూపాయలు అందజేశాం. ఈ విధంగా శాఖల ద్వారా మరి బీసీలకు బీసీ వెల్ఫేర్ ద్వారా ఈడబ్ల్యూఎస్ ద్వారా అనేక సంక్షేమ పథకాలతో పాటు మరి ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యతమైన విద్య, నాణ్యతమైన భోజనం, మరి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఏవైతే మేము మేనిఫెస్టోలో మరి సుమారుగా 80% అన్ని కవర్ చేసాం. మరి మిగతావి కూడా దగ్గరలో అమలుపరచిపోతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఒక పక్క సూపర్ 6 పథకాలతో పాటు మరి బీసీలు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ గా తయారు కావాలనే ఉద్దేశంతో ఆదరణ పథకం కూడా ముందుకు తీసుకొస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. ఎనీ క్వశ్చన్స్? బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పాము మరి మేనిఫెస్టో ప్రకారం. మరి మేమైతే మీరు చూసారు పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టిందే రామారావు గారు. మరి పెన్షన్ని మరి 200 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు గారు, 1000 రూపాయల పెన్షన్ 2000 చేసిన చంద్రబాబు నాయుడు గారు, 2000 పెన్షన్ని 3000 రూపాయలు మరి 5 సంవత్సరాలు మరి ఏ విధంగా పెంచారో మన మీ అందరికీ తెలుసు. ఇప్పుడు 3000 ఉన్న పెన్షన్ 4000 కూడా చేసాం. అది కూడా ముఖ్యమంత్రి గారు P4 కింద ఏ విధంగా ఏంటి అనే విషయంలో చర్చిస్తున్నారు. దగ్గరలో మీ అందరికీ తెలుసు రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. ఒక్క అవకాశం అని చెప్పి మరి ఆ గతంలో పరిపాలనలోకి తీసుకున్న వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ రోజు ఏ విధంగా ఈ రాష్ట్రం మరి విధ్వంసమైందో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మరి వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజు ఆక్సిజన్ లెవెల్కి తీసుకొచ్చాం. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగింది కూడా గత ప్రభుత్వంలోనే. అంటే 14-19లో బీసీలకు పెద్దపీట వేశాం. మళ్ళీ బీసీలను 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ గా తయారు చేయాలి, వాళ్ళకి నాణ్యతమైన పునాదులు వేయాలి, నాణ్యతమైన విద్య అందజేయాలన్న ఉద్దేశ సంకల్పంతోనే కూటమి ప్రభుత్వం ముందుకు చేస్తుంది. కూటమి ప్రభుత్వం బీసీలను బడిగిన వర్గాలను హక్కును చేర్చుకున్న ప్రభుత్వం బీసీల ఈ కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మేము ఏదైతే మాట చెప్పామో ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. మేము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ సూపర్ 6 పథకాలు తీసుకొస్తూ ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ఒక పక్క పోలవరం, ఒక పక్క మరి రాజధాని, ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తూ ఈరోజు పెట్టుబడిదారులు ఎక్కువ శాతం మన రాష్ట్రానికే వచ్చారంటే వాళ్ళు ఎక్కువ శాతం బీసీలే లబ్ధి పొందుతారన్న విషయం కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా బీసీలకు అక్కను చేర్చుకుంది, బీసీలు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ గా తయారు చేసేది కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తుంది.